గోదావరిలో నమస్కారం అండి. బాబాయ్ మీ పేరేం పేరు బాబాయ్? లాజరు. మీ పేరు బాబాయ్? బాలాజీ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అంటారు? మీరు చెప్పండి బాబాయ్. బాబు గారు. బాబు ఎందుకు బాబు రావాలి? అంతకు ముందు మాకు బాబు చేశాడు, అందుకని మాకు బాబే కావాలి. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా బాగానే చేస్తున్నారని పబ్లిక్ టాక్. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్ గారు మీకు ఏమి ఇవ్వట్లేదా? ఇచ్చారు, ఇవ్వట్లేదని అంటలేదు. ఇచ్చారు, ఇవ్వట్లేదని అంటలేదు. కాదంటే మాకు కొంచెం పరిపాలన నచ్చలేదు, అందుకని బాబు కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బాబు, ఎవరు వస్తే బాగుంటది అంటారు? బాబే బాగుంటదండి. బాబే బాగుంటది అంటే ఎందుకని బాబు? మీకు జగన్ మంచి చేయలేదు? జగన్ మంచి చేస్తున్నాడు, అందరికి డబ్బులు కట్టి చేస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. ఎవరి మీద చేస్తున్నాడు? లాస్ట్ కి జనం మీద చేస్తున్నాడు. సొంత పొలం ఉన్నాడు పట్టరాడు, జగన్ దగ్గర ఎట్టాలంట ఎలా పెడతారు? సొంత పొలం ఉన్నాడు పొలాలు ఆధార పట్టలు పెడతారా? మన దగ్గర పట్టరు, మన పొలం మన దగ్గర ఉంటుంది కానీ ఆంధ్ర ఎందుకు కడతాం మనం? అది ప్రభుత్వం కరెక్ట్ కాదండి. తర్వాత మనకు 100 రూపాయలు అందులో చూస్తున్నాం. 100కి 4,000 తెప్పాను మన దగ్గర. నూనె ప్యాకెట్ 200 రూపాయలు ఇవ్వాలా? 10 రూపాయలకి ఏ సాల్తీ వస్తలేదు. ఒక రోజు కూలి పనికి వెళ్తే 600 వస్తుంది, 600 గంటలు అయిపోతున్నాయి. కోట కొడతామని 90 రూపాయలు, కోట రూపాయలు 150 రూపాయలు చేశాడు జగన్. 45,000 ఎవరమ్మన్నారు? ఎవరమ్మన్నారు? మేము ఇమ్మన్నామేంటి జనం? డబ్బు అంటున్నారు. ఏం చేస్తారా? నమ్మఒడిలు కానీ 18,000 కానీ 40 సంవత్సరాలకి మేమేం పెన్షన్ అడగలేదు కదా. ఎవరు అడగాలి పెంచమని? డబ్బులే లేదు, మా పిల్లలకి డబ్బులే లేదు అంటున్నారు. అక్కడ ఎవరన్నా పెంచమని వేయమని ఎవరన్నారు? మేము వేయమని అడిగామంటే ఆయన తాగమని చంద్రబాబు తాగు, ఇప్పుడు తాగుతున్నాం. ఆయన తాగమంటే అయితే మొత్తానికి జగన్ బాబు గారు వస్తే బాగుంటది అంటారు. బాబు వస్తున్నా బాగుంటది. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన పర్లేదండి. ఎవరు వస్తే బాగుంటది అంటారు ఏపీకి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్ గారు రావాలి? అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు అందరికీ, బాగా తినే అందరికీ. వారంటీలు కూడా బాగా చేస్తున్నారు పని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే చాలా మంది బాబు గారు రావాలంటున్నారు కదా, బాబు వస్తే బాగుంటది. బాబు వచ్చిన బాబు వచ్చి ఏం చేయలేదు అంత ముందు వచ్చి వాళ్ళ దోశారు మొత్తం అని. అంటే మీ పేరేం పేరమ్మా? నా పేరు సీతమ్మండి. సత్యమ్మ. ఎన్ని నెలలు బట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? మేము చాలా నుంచి అయ్యండి అక్కడ చేసేవాళ్ళు. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మానేసామండి. అంటే ఇప్పుడు బాగానే నడుస్తుందా వ్యాపారం? చేసుకుంటామండి. ఇప్పుడు కూలి పనికే వచ్చానండి. అంటే పథకాలన్నీ అందుతున్నాయా మీకు? నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరు వస్తారండి? ఆయన మనకి ఎవరు వస్తే మనం పెడుతున్నారు, ఆయనే రావాలండి. అంటే చెప్పండి, మీకు ఎవరు రావాలి? జగన్ గారు. జగన్ గారు. అంటే ఎందుకు బాబు గారు వస్తే బాగోదు అంటారు? అది వేసిన వాళ్ళని బట్టి ఉంటదండి. అదండి. అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని అప్పులనే చేసి అంటున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఉన్నాయండి అప్పులు మాకండి. మా చిన్నతనంలోంచి మాకు ఒక్కళ్ళు కూడా కొంప ఇవ్వలేదండి. మాకు ముగ్గురు అబ్బాయిలు అండి, అబ్బాయిలకి రానివ్వలేదండి ఇక్కడ మాకు. ఎవ్వరు ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మీకు ఏం రాలేదా? రాలేదండి అసలు. మాకు ఎవ్వరు ఇవ్వలేదండి. అంటే మరి ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఎవరు వస్తే బాగుంటది అంటే అండి, అగో ఆయన వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇవ్వలేదండి కొంపలో. అద్దెలు కట్టుకుని ఉంటున్నామండి మేము. మాకు ఎవరైతే ఆధార్ చూపిస్తారో వాళ్ళకే వేస్తామండి ఓటీ. చూడండి, ఆ అమ్మగారు ఎన్ని నెలలు బట్టి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, కూరగాయల కొట్టు, చిన్న కొట్టు. ఆవిడకి ఇల్లు అయితే లేదు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఇల్లు ఇస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటున్నారు. మన ఆర్ తెలుగు తరపున వాళ్ళు విన్నవించుకుంటున్నారు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు షేక్ చెనోలియన్. ఏ ఊరు బాబు మీది? పెనుగొండ. అంటే ఇప్పుడు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అంటారు బాబు? మాకు వచ్చి జగనే. అంటే ఎందుకు జగన్ కావాలంటున్నారు? మాకు ఇళ్ల స్థలం వచ్చింది. ఇళ్ల స్థలం వచ్చింది మాకు. అమ్మ ఒడి పథకం ఒకటి ఇచ్చింది దానివల్ల. అంటే ఇప్పుడు బాబు గారు కూడా బాగా చేశారు అంటున్నారు కదా, ఆయన వస్తే ఎలా ఉంటుంది? ఆయన వల్ల నాకేం లాభం లేదు, ఇప్పుడు జరగలేదు, అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఐడియా లేదా? అంటే చాలా మంది ఆయన అప్పులు చేశారు కదా, ఆయన ముంచేస్తున్నారు, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అందరూ అప్పు చేశారు, ఆ డబ్బులు ఏమైపోయిందో తెలియదు. కొత్త పెట్టారు కదా జనాలకి, ఇది పర్వాలేదు కొద్దిగా. ఇంతకు ముందు కూడా అప్పులు అయినాయి. అంటే ఆయన ఎన్ని పథకాలు ఇచ్చినా తిరిగి మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అంటున్నారు కదా. మరి ఇచ్చుకుంటున్నాం కదా పథకాలు, ఇచ్చుకుంటున్నాం కదా. అప్పుడు ఇచ్చుకోలేదు, కట్టాం. ఇప్పుడు ఇచ్చుకుంటున్నాం, కడుతున్నాం. నా పేరు రావణమ్మ. అన్నాళ్ళు బట్టి వ్యాపారం చేస్తాను. నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఇలాగే ఉన్నాను, గుళ్ళు గీసేసుకొని. ఇక ఇదే దుకాణం, ఇదే మార్కెట్. 100 సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్, ఇది ఇలాగే ఉంది. ఇగో రాజుగారు వచ్చారు ఒకసారి, పీతానవారు వచ్చారు 2 సార్లు. నేను చేస్తాను అని ఆయన ఏమో ఆసంట్లోకి వచ్చినారు.
ఈయన మంగళ పొలంలో కూర్చున్నారు. మార్కెట్ ఒకసారి చూపించి ఎలా ఉందా వెనకాల అలాగుంది. ఒకసారి ఇది కూడా కవర్ చేయి. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం జరగలేదు అంటారా? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం జరగలేదు. మార్కెట్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? ఎవరు వస్తారో మనకి ఏం తెలుసు, చెప్పలేం కదా. అంటే మీకు ఎవరు నచ్చారు? ఎవరు మనకి ఓట్లేదు. ఇక్కడ మాది విజయనగరం జిల్లా. అదే అక్కడ ఎవరు వస్తే బాగుంటది అంటారు? అక్కడ వస్తాడు బొచ్చవుడు. సరే, అంటే వాళ్ళకి కావాలా? మరి ఆడే అక్కడ సీఎం. నేను వెళ్ళారాడు ఇంటికి చూసావా? మరి ఇంకా బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు బాబాయ్? చెప్పండి. మీ పేరు? నా పేరు గోల్సీనండి. మనకి ఏపీ రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అంటారు? మనకు జగన్ వస్తే బాగుంటుందండి. అంటే జగన్ ఎందుకు రావాలి? ఆడే కావాలి మాకు. ఆడే కావాలండి. రాజు కావాలి. రాజు కావాలి, జగన్ కావాలి. రాజు జగన్ వస్తే మన పూలు చూడతారు కదా, ఆడ కావాలి. ఏమై బాబు ఎందుకని చెప్తాం మరి మాకు తలకు పడిపోండి మేము. అది మన పేద రావాలి. అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు? మన న్యాయం చేయాలి. అది ఈ జగన్ గారికి 3 ఇచ్చాడు, నాకు ఇచ్చాడు పిండి డబ్బులు అంటే అది కాదు. అది మమ్మల్ని తింటాడు. అది అంటే మందు రేట్లు పెరిగిపోయినాయా? మరి మరి పెరగదా? ఎంత అయింది? క్వార్టర్ ఎంత అయింది బాబాయ్? కోటరా 130 అయింది. మరి ఎవరు రావాలి ఇప్పుడు? మన చదవబడి వస్తే మనకి నీట్గా ఉంటది. ఓకే, 6 మంది మంచి 6 మంది మంచి మాకు ఆయన రావాలి మనకి. ఆయన వస్తే మన అమ్మ చూస్తాడు. ఈ జగన్ అంటే మా డబ్బులే కదా. ఆ పిల్లలకి పిచ్చేసి మా మందుకాయకి 6 రూపాయలకాయకి 100 రూపాయలు దింగేస్తాడు. ఎవడో చెప్తాడు. అంటే ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటారు పరిపాలన? ఏ ప్రభుత్వంలో అంత చిత్రపరంగా ఉంది కదా. లేనివాడు మరీ ఇబ్బందిగా ఉన్నారు తెలుసా అండి. ఉన్నవాడికి ఉన్నవాడే వేసుకుంటున్నాడు. ఎవరు ఏం చేసినా అని. లేనివాడు మొత్తానికి లేకుండానే పోతున్నాడు. దేనికాడని ఇల్లు కాడ కానీ దేనికాడ కానీ దేనికాడైనా కదండి. రోడ్లు కానీ ఏం కానీ ఏమున్నాయండి? అసలు ఏమీ లేదండి. ముందులో ఉన్నాయన్నీ ముందులో బాగానే చేశారండి. మరి ఇప్పుడు ఎవరంటే ఎవరికి ఏమీ లేదండి. ఇప్పుడు లేనోడికి పర్లేదు, దరిద్రుడికి పర్లేదు, మధ్యగా ఉన్నవాడు మధ్య రకంగా ఉన్నవాడు బయటకు వెళ్ళలేం కదండి. ఏం చేసుకుంటే ఎవరేమంటే ఎవరు భయం అదండి. బతకలేకపోతున్నారు మధ్య రకం వాళ్ళు. మొత్తం లేని వాళ్ళు అయితే పర్వాలేదండి. జోగో జంగమని వెళ్ళిపోయి వాళ్ళు పర్వాలేదండి. మధ్య రకం వాళ్ళు వెళ్ళలేం కదండి. అన్ని క్యాస్ట్లోనే ఉన్నారు లేని వాళ్ళు. లేని వాళ్ళు అన్నట్లోనే ఉన్నారండి. ఎవరిలోనే లేకుండా లేరండి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సుజాయిద్దీన్ షేక్. ఎన్నాళ్ళు బట్టి వ్యాపారం చేస్తారు? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తారా? అంటే మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? చూడండి, అధ్వానంగా ఉంది కదా మార్కెట్. చాలా దారుణంగా ఉంది, అభివృద్ధి లేదు. అంటే వ్యాపారం నడుస్తుందా? వ్యాపారం ఎలా ఉంటే ఎలా నడుస్తుందండి? ఏమి లేదండి. 30 సంవత్సరాల నుంచి ఎలాగే ఉందా? లేదండి, 15 సంవత్సరాలు బాగా ఇది అయిపోయిందండి. అంటే ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, మార్కెట్ బాగా చేయాలని చెప్పేసి, రీమోడల్ చేయాలని చెప్పేసి. అంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ అండి. టీడీపీ. ఎందుకంటే టీడీపీ జగన్ గారు రాకూడదా? జగన్ గారి దగ్గర అభివృద్ధి లేదండి. టీడీపీ దగ్గర అభివృద్ధి ఉంది, అందువల్ల జగన్ గారు అవసరం లేదు. టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. అంటే అభివృద్ధి చేస్తున్నారు కదా బాబాయ్ చాలా. ఏం చేశారండి? ఎక్కడ చేశారు? అభివృద్ధి ఏదండి? అదండి. అంటే చాలా మందికి ఇల్లు పింఛన్లు, ఇళ్ళ స్థలాలు మామూలే అండి. ఎన్టీ రామారావు గారి నుంచి పెన్షన్లు ఇస్తానే ఉన్నారండి. అంటే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినట్టు. ఇళ్ల స్థలాలు అందరూ ఇస్తున్నారండి. అమ్మఒడి ఇస్తున్నారండి. కాకపోతే నానబుడ్లు లాగేస్తున్నారు కదండి. అదే అంటే అమ్మఒడి ఇచ్చి నానబుడ్లు లాగేస్తున్నారండి. అదే అంటే గత ప్రభుత్వంలో ఏం లేవు కదా బాబాయ్? ఏమి లేవండి. సంక్షేమ పథకాలు అంత సంక్షేమ ఉన్నాయి కదండి. ఉపాధి అవకాశాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు అంటే అమ్మఒడి వేస్తున్నారు అంతే. కాకపోతే ఏమి ప్రజలకు ఉపకారం అయితే ఏం చేస్తలేదండి. నిత్యావసర ధరలు అన్ని కూడా పెంచేశారండి. అన్ని కూడా బాగా ఎక్కువ చేశారండి. ప్రజల మీద భారం ఎక్కువైపోయింది. కరెంట్ బిల్లు పెరిగిపోయినాయండి. అన్ని కూడా చాలా దారుణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు కదా, దాన్ని బట్టి మీ అభిప్రాయం? వాళ్ళిద్దరు కలిస్తే అభివృద్ధి చేస్తారని నమ్మకం అండి. మీ పేరు? నా పేరు పెదకాపు. ఎన్నాళ్ళు బట్టి వ్యాపారం చేస్తారు? 20 సంవత్సరాలు బట్టి. మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది బాబు? మార్కెట్ ఇది వరకు బాగుండేది. ఈ కరోనా వచ్చాక మొత్తం బాగలేదు. ఇంకా వ్యాపారం లేదు. ఏదో రన్ అవుతుందని చేస్తున్నాం అంతే. ఓకే, అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏదో వస్తే బాగుంటది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? ఏమో అనుకుంటున్నాం.